నేత సారీ చెప్పడంతో ఆర్టీఏ ఉద్యోగులు శాంతించారు. ఉద్యోగుల హక్కులకు సీఎం భరోసా కల్పించారని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని సీఎంలు కలుస్తామంటున్న ఆర్టీఏ కమిషనర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆర్టీఏ అధికారుల వివాదం ఈరోజు ముగిసింది. ప్రస్తుతం ఎంపీ కేసినేని అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమ్మ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కలిసి సమావేశం అనంతరం కూడా బయటకు వెళ్ళారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఒక రోజంతా హైడ్రామా నడిచింది, ఈ రోజేమో మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఎంపీ ఎమ్మెల్యే వచ్చి కలిశారు, ఏంటి వివాదం ముగిసినట్టేనా? మాకు సంబంధించినంత వరకు ఎప్పుడూ వివాదం లేదండి. మా డిపార్ట్మెంట్ మామూలుగా పనిచేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. అదే టైప్లో ఉంది మా డిపార్ట్మెంట్. కాకపోతే ఎంప్లాయీస్ మనోభావాలు దెబ్బతిన్నాయి నిన్న. దానికి తగినట్టు ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, సిటీ సిపి గారు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకున్నారు. సో విషయాన్ని చర్చించి ఉన్న విషయాలన్నీ కూడా గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. సో ఐ హోప్ ఇట్ ఈస్ ఎండెడ్ నౌ. నిన్న వివాదానికి కారణం మీరు ఫిర్యాదు చేయటానికి వస్తే ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిట్కి సంబంధించి అనేది వాళ్ళ వివాదం. అయితే మీ గన్మెన్ మీద దాడి చేయడం అనేది ఇంకో వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు గన్మెన్కి సంబంధించి వాళ్ళు ఒప్పుకొని వెళ్ళారా, అంటే మీతో వివాదం ఏమి లేదని, లేకపోతే ఆ పర్మిట్లకు సంబంధించి కూడా ఇంకేం మాట్లాడమని? బేసిక్లీ ఏంటిదంటారంటే వాళ్ళు వచ్చి చెప్పింది, వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ చేసిన బిహేవియర్ నిన్న రియలైజ్ అయ్యాము ఎక్కడ తప్పు జరిగింది ఏంటి కథ అన్నది. ఆ రియలైజేషన్ అన్నది వాళ్ళు క్లియర్గా అపాలజైజ్ చేసుకుని వెళ్ళారు. ఐ థింక్ అంటే టు ఎర్ర్ ఈస్ హ్యూమన్ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దోస్ థింగ్స్ విత్ గ్రేస్. పర్మిట్లకు సంబంధించిన వ్యవహారంలో మీరు నిన్నేం మాట్లాడలేదు. ఈ రోజు ఉదయం వచ్చేటప్పటికి మీరు కూడా స్పందించి దానికి సంబంధించి మీరు కూడా ప్రైవేట్ ఆపరేటర్ కేసినేని నానికి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. అంటే ఈ పర్మిట్లకు సంబంధించి వివాదం ముగిసినట్టేనా? పర్మిట్లకు సంబంధించినంత వరకు అంటే నేను మాట్లాడలేదు, మా అసోసియేషన్స్ అవి మాట్లాడినట్టున్నాయి. బేసికలీ ఏంటిదంటే దేశవ్యాప్తంగా ఏ కాంట్రాక్ట్ క్యారేజ్ కూడా స్టేజ్ క్యారేజ్కి తిరుగుతుందండి. వీటిలో ఏంటిదంటే ఈ లేఅవుట్ ఏదైతే ఉందో 2+1 లేఅవుట్ అన్నది అది మన రాష్ట్రంలో అప్రూవ్డ్ లేఅవుట్ కాదు. కొన్ని రాష్ట్రాలు అప్రూవ్ చేశాయి. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అప్రూవ్ చేసింది కాబట్టి దాన్ని ఇంకా స్టేట్స్ అన్ని కూడా దాన్ని అవలంబించక తప్పదన్నమాట. ఇప్పుడు నిన్న ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టిన పరిస్థితి ఉంది, కేసినేని నాని కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ. ఇప్పుడు వచ్చి మీతో సమావేశం ఏంటంటే క్షమాపణ చెప్పారా లేదా ఎలా జరిగింది? అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు చేసిన ఇది తప్పైందని చెప్పి అంగీకరించారు. ఇంకా మనం అక్కడితో ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. ఈ గన్మెన్ విషయానికి సంబంధించి ఏమైనా కేసు పెడతాం కానీ సీఎంని కలుస్తానన్నారు కదా, దీని తర్వాత సీఎంని కలిసే అవకాశం ఉందా సార్? రొటీన్గా కలుస్తామండి సీఎం గారిని, చాలా విషయాలు చర్చించుకోవాలి మేము కూడా. చివరిగా అయినా సరే ఈ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మీరు ఫిర్యాదు పట్టించుకోలేదనే దానికి కానీ ఆర్టీఓ అధికారులు డబ్బులు తీసుకుంటారు, గడ్డి తింటారని నేరుగానే ఎంపీ నన్ను మాట్లాడారు, దానికి ఫుల్ స్టాప్ అలా పెడతారు. 2014 నుంచి 2017 ఇప్పటి వరకు అండి, అంటే నిన్న హీటెడ్ ఎక్స్చేంజెస్లో గత ప్రభుత్వంలో బాగుందనే భావన కొంతమంది వ్యక్తపరిచారు. అక్కడ మీడియాకి తెలుసు, ట్రాన్స్పోర్టర్స్కి తెలుసు, డ్రైవర్స్కి తెలుసు అండి. మా డిపార్ట్మెంట్లో చాలా పెను మార్పులు వచ్చాయి. మా డిపార్ట్మెంట్లో తప్పులు లేవు, అందరూ మంచి వాళ్ళే, చెడు వాళ్ళు ఎవరు లేరు అనే స్టాండ్ మేము ఎవరు తీసుకోవట్లేదు. సంఘం ఎలా ఉందో మేము కూడా అలానే ఉన్నాం, దాంట్లో ఏం డౌట్ లేదు మాకు. కానీ మార్పు అనేది జరుగుతుంది, పాజిటివ్ వైపు వస్తుంది. డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ వైపు వస్తుంది. ఈరోజు దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకున్నారు, ఏ రాష్ట్రంలోనూ లేదండి. అంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న కింద సబార్డినేట్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే కదండి అది ముందుకెళ్ళేది. సో లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది, నిజాయితీ వచ్చిందండి. వీటిలో చాలా విషయాల్లో ఏంటంటే అవగాహన ఉండదండి. ప్లస్ వాళ్ళకి చెప్పేవాళ్ళు కొంతమంది ఏవో చెప్తా ఉంటారు, మోసుకెళ్ళి చెప్తూ ఉంటారు. నాయకుల్లో జనరల్గా ఏంటంటే కింద వాళ్ళు చెప్పింది నమ్మేస్తూ ఉంటారు. సో అక్కడ ఇష్యూస్ వస్తుంటాయి. మొత్తంగా చూస్తే ఎంపీ కేసినేని నాని వచ్చారు, నిన్న చేసినవి కేవలం ఆరోపణలే. మా శాఖ పూర్తి స్థాయిలో పారదర్శకంగానే పనిచేస్తుంది. వివాదానికి సంబంధించి కేసినేని అదేవిధంగా ఎమ్మెల్యే వచ్చి అపాలజీ చెప్పారు. ఈ వివాదం ఎంతటితో ముగిసినట్టే అని చెప్పి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో చెప్తున్నారు. ఇది విజయవాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యనారాయణతో శ్రీకాంత్, హెచ్ఎంటీవీ, విజయవాడ నుంచి.